నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీలో ఎన్నో వీడియోస్ చేస్తూ ఉన్నాను, హెల్త్కి సంబంధించి అలాగే బ్యూటీకి సంబంధించి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. సో ఈరోజు మీ జ్యోతి మీకు కొన్ని మంచి హెల్త్ కాదు, బ్యూటీ హెల్త్ రెండిటికి ఉపయోగపడే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి మామూలుగా చాలామందికి చాలా రకాల హెల్త్ వీడియోస్ లైక్ హెల్త్కి సంబంధించినవి చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే నీటికి సంబంధించి అంటే వాటర్కి సంబంధించి కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. నీరు మనకి హెల్త్ బాగుండటానికి, హెల్త్కి సంబంధించిన మెరుగుదలకి, అంటే మనకు ఉన్న స్థితి కన్నా కొంచెం మెరుగైన స్థితి రావాలి అంటే వాటర్ పర్సంటేజ్ కరెక్ట్గా తీసుకోవాలి అని చాలామంది చెప్తుంటారు. సో మీరు వాటర్ బాగా తీసుకోవటం వలన హెల్తే కాదండి, అలాగే బ్యూటీ కూడా వస్తుంది. అంటే మీకు హెచ్పి లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. సో నేను హెచ్పి అని ఎందుకు అన్నాను అంటే, మనకి హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఈ మధ్యకాలంలో బ్యూటీకి కూడా, ముఖ్యంగా అమ్మాయిలు కానివ్వండి, ఈవెన్ కాలేజ్కి వెళ్ళే అబ్బాయిలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి బ్యూటీ కాన్షియస్ అనేది బాగా పెరుగుతుంది. సో మీకు ఆ గ్లోనెస్ రావాలి, మీకు ఆ హెల్త్ బాగుండాలి, మీకు డైజెషన్ బాగుండాలి అంటే మనం రోజుకి ఎంత నీరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. నీరు అనేది తీసుకుంటూ ఉంటాం కామన్గా, చాలామందికి తెలిసిన విషయం అది. వాటర్ తాగుతూ ఉంటారు, కానీ ఆ వాటర్ని ఎలా తాగాలి, ఎలా తాగటం వల్ల మనం హెల్తీగా ఉంటాం, అట్ ద సేమ్ టైం బ్యూటీగా ఉంటాం. సో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. సో అందుకనే నేను ముందే చెప్పాను, అది హెల్త్ అండ్ బ్యూటీ అని చెప్పాను. సో అది ఎలా అంటే, నేను ముందుగా చెప్పినట్టుగా హెల్త్కి సంబంధించి మీరు వాటర్ అనేది చాలా చాలా మస్ట్ అండి. అలా అని వింత నీరులాగా మీరు లీటర్లు నీళ్లు తాగేయటం కూడా మంచిది కాదు. సో అది ఎలా అంటే, ముందు నీరు 2 రకాలు, గోరువెచ్చటి, మామూలు నీరు. ఇది చాలా ఇంపార్టెంట్, గోరువెచ్చటి నీరు. సో గోరువెచ్చటి నీరు అనేది ఎప్పుడు తాగాలి అంటే, పరగడుపునే తాగాలి, ఉదయం తాగాలి. సో ఈ ఉదయం తాగాలి, 6 గంటల లోపు తాగాలి. ఎంత తాగాలి? 2 గ్లాసులు తాగాలి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. గోరువెచ్చటి నీళ్ళు ప్రతిరోజు తాగాలి. ఇది డైలీ చేసే ప్రాసెస్, ఏదో 45 రోజులు చేయండి, 20 రోజులు చేయండి అని కాదు, జీవితాంతం చేయాల్సిన విషయం ఇది. సో జీవితాంతం ప్రతిరోజు ఉదయం లెగవగానే మార్నింగ్ అట్లీస్ట్ సూర్యోదయానికి ముందు లేసే ప్రయత్నం చేయండి. 4-4:30కు లేస్తే ఇంకా అది అస్సలు 100% బెస్ట్ అని చెప్పొచ్చు హెల్త్కి. ఆ టైంలో లెగవలేకపోయినా అట్లీస్ట్ 6 బిఫోర్ లేచే ప్రయత్నం చేయండి. 6 గంటలకల్లా వితౌట్ బ్రష్ గోరువెచ్చటి నీళ్ళు ఉదయం 6 గంటల లోపు తాగండి. ఇక తర్వాత బ్రష్ చేస్తారు కదా, 6 నుంచి 6:30కి మీరు ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం. 6:30 వరకు మీకు వ్యాయామం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మామూలు నీరు మళ్ళీ 2 గ్లాసులు తాగండి. 100% ఇది మొత్తం 4 గ్లాసుల నీరుని మీరు షేర్ చేసుకోవాలి. ఎలా? గోరువెచ్చటి నీరు ఖచ్చితంగా ఉదయం 6 లోపే తాగాలి, వితౌట్ బ్రష్ తాగాలి. ఆ తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఖచ్చితంగా ఎక్సర్సైజ్. మీరు నడుస్తారా, లేదా బాడీ ఎక్సర్సైజ్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, జిమ్కి వెళ్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏదొకటి కనీసం 1 గంట మీ హెల్త్ కోసం మీరు ఖచ్చితంగా కష్టపడి తీరాలి. లేదా స్పోర్ట్స్, షటిల్, ఎనీథింగ్, మీ బాడీని మీరు ఎక్సర్సైజ్ చేయడం అనేది మస్ట్. అది ఎలా చేస్తారు, మీ ఒంటిని మీరు ఎలా శ్రమింపచేస్తారు అనేదే ఇంపార్టెంట్. ఒక అరగంట సేపు, 1 గంట నుంచి 45 నిమిషాలు ప్రతిరోజు చేయాలి. చేసి అయిపోయిన తర్వాత 6:30 తర్వాత అంటే 7 లోపు, 7 AM లోపు మీరు మామూలు నీరు తాగాలి. సో అక్కడికి 4 గ్లాసుల నీరు కంప్లీట్ అవుతుంది.
7:30కి మీరు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేసి తీరాలి. సో ఆర్ 7:45. ఇంతకన్నా మించి మీరు దూరం వెళ్ళకూడదు. మీ హెల్త్ బాగుండాలి, మీరు కరెక్ట్గా హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా అందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. మీరు కూడా వింటూ ఉంటారు. అంటే రకరకాల హెల్త్ కాన్షియస్తో, రకరకాలున్న హెల్త్ ప్రాబ్లమ్స్తో మీరు వెయిట్ గెయిన్ అవుతే దానికి తగ్గ మెడిసిన్ వాడాలి. నార్మల్గా మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలి, హెల్త్ బాగుండాలి, మీకు అసలు ఎటువంటి హెల్త్ మీకు ఎలాంటి హెల్త్ కంప్లైంట్స్ అనేవి మీకు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే కరెక్ట్గా 7:30 to 7:45 మధ్యలో ఎనీ బ్రేక్ఫాస్ట్, కాకపోతే లిమిటెడ్గా తినండి. కొంచెం రైస్ ఐటమ్స్ తగ్గించడం వల్ల, అంటే వెయిట్ గెయిన్ అవుతున్నాము, ఒబెసిటీకి వెళ్ళిపోతున్నాము అనేవాళ్ళు అసలు రైస్ ఐటమ్స్ అనేవి కంప్లీట్గా తగ్గించడం మంచిది. లేదు నార్మల్గా ఉన్నాము, హెల్త్ మనకి బాగుండాలి, మన వెయిట్ మన హైట్కి తగ్గ వెయిట్ మనం నార్మల్గా ఉండాలి, గ్లోయింగ్గా ఉండాలి మన స్కిన్ అంటే నార్మల్గా తీసుకోండి, కొంచెం తీసుకోండి. సో ఇలాంటి టైంలోనే తీసుకోండి. 7:30 to 8, 7:45 లోపు, అంటే 7:45 లోపు. ఆ తర్వాత ఆఫ్టర్ 8:30 మళ్ళీ 2 glasses ఆఫ్ వాటర్ తాగాలి. ఇక 8:30 to 9:30, 10:30 ఆ టైం వరకు మీరు ఎనీథింగ్ ఒక 2 glasses ఆఫ్ వాటర్ ఆ టైంలో ఇంక్లూడింగ్ 10 వరకు, 10 AM వరకు తీసుకోవచ్చు. అంటే 1.5 అవర్లో మీరు ఎప్పుడైనా తాగొచ్చు. అంటే ఒక్కొక్క సిప్ తాగటం కాదు, తాగినప్పుడు ఒక గ్లాస్ నీరు తాగాలి. 2 గంటల లోపు ఎప్పుడైనా తాగొచ్చు, ఇంచుమించుగా 2 గంటల లోపు ఎప్పుడైనా తాగొచ్చు. 10:30 వరకు అయిపోతుంది. అండ్ 11-11:30 టైం టీ టైం కాబట్టి టీ టైం ఓన్లీ టీనే తీసుకోండి. గ్రీన్ టీ తీసుకోవటం చాలా ఉత్తమం, మీకు అందరికీ అది చాలామంది చెప్తూనే ఉంటారు. మామూలు టీ అయినా తీసుకోవచ్చు, పెద్దగా ఓబీస్ లేని వాళ్ళైతే మామూలు టీ తాగొచ్చు, నార్మల్ టీ తాగొచ్చు. టీ తాగే ముందు కానీ టీ తాగిన తర్వాత కొని వాటర్ తాగద్దు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో 11:30 అయిపోతుంది. ఆ తర్వాత 12:30కి మనం లంచ్ టైం 12:30 PM అనుకుందాం. సో మీరు 12 లోపు ఒక గ్లాస్ నీరు తాగాలి. గుర్తుపెట్టుకోండి, 12 లోపు అంటే మీ లంచ్కి మీ వాటర్కి కనీసం ½ an hour ఉండాలి. 12:30 కాకుండా 1:30 అనుకోండి మీరు లంచ్ టైము. 1 లోపు మీరు ఒక గ్లాస్ నీరు తాగే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయ్యాయి? గోరువెచ్చటి నీళ్ళు ఓన్లీ మార్నింగే తీసుకోవాలి 2 glasses. ఆ తర్వాత 7 AM తర్వాత మీరు 7 AM లోపు ఇంచుమించుగా 7:15, 7 AM ఆ టైంలో మళ్ళీ 2 glasses, అక్కడికి 4 glasses అయ్యాయి. ఆ తర్వాత 8:30 తర్వాత, అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఎటువంటి వాటర్ తాగకూడదు. 8:30 తర్వాత మళ్ళీ 2 glasses తీసుకోవాలి, అక్కడికి 6 glasses అయ్యాయి. మీకు మళ్ళీ లంచ్ బిఫోర్, అంటే మీరు ఈ 8:30ని కాస్త 10:30, 11 వరకు మీరు ఆ 2 glasses తీసుకుంటారని ఇది స్కిప్ చేసేయచ్చు. లేదు మీరు కరెక్ట్గా 11 లోపు మీరు కనుక వాటర్ తీసుకుంటే ఇక్కడ ఒక గ్లాస్ 12కి అలా తీసుకొని 12:30 to 1:30 లంచ్ తీసుకొని, ఆ తర్వాత ఖచ్చితంగా లంచ్కి అండ్ స్నాక్స్ టైంకి ఎంప్టీ స్టమక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఒక అర గ్లాస్ నీళ్లు కాస్త ఒక సిప్ తీసుకోవడం అదేం పెద్ద ప్రమాదం కాదు, కానీ అస్తమానం నీళ్లు తాగేయటం, అస్తమానం వాటర్ అలా చేయకూడదు. మీరు ఒక 1 కల్లా మీకు లంచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మీరు 2 to 4 ఆ టైంలో 1 గ్లాస్ నీరు మాత్రమే తాగాలి. సో ఓవరాల్గా ఎంత అయింది మనకి? ఇక్కడికి 8 glasses ఆఫ్ వాటర్ కంప్లీట్ అయిపోతుంది. ఇస్ంట్ ఇట్? 8 glasses ఆఫ్ వాటర్ అయిన తర్వాత మీరు ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటారు. స్నాక్స్తో పాటు కూడా కొంతమంది ఒక సిప్ తీసుకోవటం, ఒక సిప్ 2 సిప్ తీసుకోవటం, ఒక గుట్టక నీరు తాగటం పెద్ద ప్రమాదం కాదు. గ్లాసుల నీళ్లు మాత్రం తాగకూడదు. సో ఇక్కడికి 8 గ్లాసుల నీళ్లు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే డిన్నర్ ఉంటుందో, డిన్నర్ బిఫోర్, అంటే మీరు డిన్నర్ కూడా సేమ్ ఈ AM కాస్త PM అవుతుంది. అంటే 7:30 or 7:45 లోపు
ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. ఎనీ డిన్నర్ మీ విష్. మీరు బాగా ఓబీస్ ఉంటే నేను చెప్పినట్టుగా రైస్ ఐటమ్స్ కంప్లీట్గా తగ్గించేయండి, లేదా మీరు తీసుకునే ఎనీ డిన్నర్ మీరు 8 లోపు కంప్లీట్ చేసుకొని బిఫోర్ దట్ అంటే మీరు 7:30 అంటే 7 o'clockకి 1 గ్లాస్ నీళ్లు తాగండి. అక్కడికి 9 గ్లాసుల నీళ్ళు అవుతాయి. కరెక్ట్? సో 9 గ్లాసుల నీళ్లు మస్ట్గా మనం తాగి తీరాలి ప్రతిరోజు. ఇలా తాగటం వల్ల, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో తాగటం వల్ల ఓబీస్ నుంచి కంప్లీట్గా బయటపడతారు. మీరు ఏ వెయిట్ అయితే ఉన్నారో అదే వెయిట్ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఓబీస్తో బాధపడుతున్నారా అంటే బాగా ఒబేసిటీతో బాగా లావెక్కామని బాధపడుతూ ఉన్నారా? రైస్ ఐటమ్స్ కంప్లీట్గా మానేసి వాటర్ని ఇలా తీసుకొని ప్రయత్నించండి. ఖచ్చితంగా నెల రోజుల్లో ఫలితం మీ సొంతమవుతుంది. 3 నుంచి 4 కిలోలు తగ్గుతారు. 100% ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. మేము దాహం తట్టుకోలేకపోతున్నాము, వాటర్ బాగా అవుతున్నాయి మాకు అనే ఫీల్ మీకు ఉంటుందా? సో మీరు నైట్ పడుకునే లోపు అంటే 9-9:30 కల్లా పడుకుంటారు కదా, 9 o'clock ఆ టైంలో 1 గ్లాస్ నీరు తాగితే తాగొచ్చు. లేదా మాకు వాటరింగ్ కావట్లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. సో అలా 10 గ్లాసుల నీళ్ళు అనేది రోజు ప్రతినిత్యం మన బాడీలోకి వెళ్ళి తీరాలి. 9 నుంచి 10 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా మన ఒంట్లోకి వెళ్ళి తీరాలి. దీనివలన షుగర్ వ్యాధి రాదు, బీపీ వ్యాధి రాదు. ఈ మధ్య కాలంలో అందరూ బాధపడుతున్న ఒకే ఒక విషయం స్ట్రెస్, ఒత్తిడి. దాని నుంచి కంప్లీట్గా దూరం అయిపోతారు. ఒకసారి పాటించి చూడండి, రిజల్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇలా ఫాలో అయ్యి చూడండి. నేను చెప్పినట్టుగా ఒబీస్తో బాధపడే వాళ్ళు కూడా రైస్ ఐటమ్స్ కంప్లీట్గా మానేసి వాటర్ని ఇలా తీసుకొని మీ ఫుడ్ని కంట్రోల్ చేసుకొని చూడండి. వాటర్ని ఇలాగే తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వలన ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా అందరికీ ఈ వీడియో నచ్చుతుందే అనుకుంటున్నాను. అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.